అన్న సేవ్ ఆర్డిటి అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్నారు. ఏంటి ఇప్పటికే వేలాది మంది ప్రజలు వచ్చారు, ఆర్డిటి లబ్ధిదారులు కూడా వచ్చారు. ఏంటి పరిస్థితి అన్న? 1969 సంవత్సరంలో అనంతపూర్ జిల్లాకు వచ్చినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఒక ఆర్డిటి సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడున్నటువంటి పేదలని అన్ని రకాలుగా అంటే ఆర్థిక సామాజిక రంగాల్లో ముఖ్యంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి కాలినడకన తిరిగి ఈ కరువు నేలలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సేవలు అందించినటువంటి ఘనత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్కే దక్కింది. మరి అటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించినటువంటి ఆర్డిటి దాదాపు 56 సంవత్సరాల పైచులుగా విపరీతమైనటువంటి సేవలు చేసి పేద ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొచ్చినటువంటి సంస్థకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకోకుండా విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా అన్యాయంగా భావిస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పులికేక ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండిటికి కనువిప్పు కలగాలి, ఈ ఆర్డిటికి యథావిధిగా విదేశీ నిధులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు అన్ని వర్గాల పేద ప్రజలు ముఖ్యంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి అక్కడ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయంగా అన్ని సేవలు అందించినటువంటి ఆర్డిటికి గడ్డుకాలం అనేది ఏర్పడుతుంది. ఇది దాదాపు ఇప్పటికే 4 సంవత్సరాలుగా విదేశీ నిధులు ఆగిపోవడంతో సంస్థను నడిపించడానికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఏర్పడ్డాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలన్నటువంటి ఏకైక డిమాండ్తో ఈరోజు దాదాపు 10,000 మంది పైచులకు పేద ప్రజలను కలుపుకొని ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంటే గతంలో కూడా ఎన్నోసార్లు మీరు అర్జీలు ఇచ్చారు, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్జీలు ఇచ్చారు, ఏ రకంగా చూస్తూ ఉన్నారు? అవును, నిజంగానే ఇప్పటికే మేము అన్ని కుల ప్రజా సంఘాలు, రాజకీయ వామపక్ష పార్టీలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు మరియు మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్డిటి ఉండాలి, ఆర్డిటి సేవలు అమోఘం అనే రీతిలో వివిధ రకాల రూపాలలో పోరాటాలు చేయడం జరిగింది. మరి మే 5 నుంచి మే 12 వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే రాష్ట్ర గవర్నర్ వస్తే ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చాం, మరి ఎంపీలకి వినతి పత్రాలు ఇచ్చాం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జిల్లాకు వస్తే 3 దఫాలుగా మేము ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోసం వినతి పత్రాన్ని ఇవ్వడానికి పోతే మమ్మల్ని దారి మధ్యలోనే అడ్డగించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు వీళ్ళు? పేద ప్రజలకు సేవలు చేసి పేద ప్రజల మన్ననలు పొందినటువంటి ఆర్డిటిని మనకు దూరం చేస్తే మాత్రం దాన్ని సహించబోము, ఊరుకోలేము అనే రీతిలో మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ పేద ప్రజల ఐక్యతతో చేసే ఈ పోరాటంలో విజయం మాదే అనే రకంగా ముందుకు పోయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడైనా నిలదీసైనా ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.